వెల్కమ్ బ్యాక్. నటుడు టీవీకి అధినేత విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య సంగీత వేసిన పిటిషన్పై చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును జూన్ 15కు వాయిదా వేశారు. విజయ్, సంగీత ఇద్దరూ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయ్ కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని ఆయన తరపు న్యాయవాదితో కోర్టుకు తెలిపారు. అయితే అందుకు కోర్టు అంగీకరించలేదని తెలుస్తోంది. నటుడు టీవీకి అధినేత విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య సంగీత వేసిన పిటిషన్పై చెంగల్వట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో అయితే విచారణ జరిగింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, రోజుల నుంచి కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్ వాళ్ళ భార్య సతీమణి సంగీత మధ్యన విభేదాలు కొనసాగుతున్నాయి. ఇది విడాకుల వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే కూడా కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కోర్టు మరోసారి అంటే చెంగల్పట్టు ప్రిన్సిపల్ కోర్టు మరోసారి అంటే ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జూన్ 17న వీళ్ళ విడాకుల సంబంధించి విచారణ జరుపుతాను. అయితే ఆ సందర్భంలో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కోర్టుకు హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆదేశాలకు సంబంధించి విజయ్ కి సంబంధించిన లాయర్లు వాదించడం జరిగింది. అయితే ఆయన ఎలక్షన్ బిజీలో ఉన్న కారణంగా హాజరు కాలేకపోవచ్చు అన్నటువంటి తెలిపినప్పటికీ కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఇది విడాకుల భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి సమస్యలు కాబట్టి, విడాకుల కేసు కాబట్టి ఖచ్చితంగా ఆయన హాజరవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. అందువల్లనే బహుశా ఈయన ఇప్పుడు అతి తక్కువలోనే ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి జూన్ 15వ తారీఖు వరకు కూడా అందువల్లనే కోర్టు కూడా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అయితే చాలా రోజుల నుంచి కూడా వీళ్ళ మధ్యన విభేదాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మనకు చాలా మందికి తెలుసు. ఎందుకంటే అధినేత ఎవరైతే ఈయన విజయ్ ఉన్నారో నటుడు త్రిషాతో సన్నిహితంగా తిరుగుతుండడం, ఆ రకంగా సంగీత కూడా ఎన్నో రకాల అంటే వివాదాస్పద వ్యాఖ్యలు ఆమె కూడా చేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ కేసు మాత్రం జూన్ 15న ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.